హాయ్ ఫ్రెండ్స్, మీకోసం బలవంతం పెళ్లి పార్ట్ 8. రాత్రి భోజనాలు ముగిశాయి. ఆనంద నిలయంలో ఎప్పుడు లేని ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని ప్రశాంతత నెలకొన్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర పని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుండగానే రామ్ హేమలత పక్కన పక్కన కుర్చీలో కూర్చొని భోజనం చేశారు. పని వాళ్ళ కళ్ళల్లో రామ్ పట్ల ఒక కొత్త గౌరవం ఏర్పడింది. భోజనం పూర్తయ్యాక హేమలత తన గదిలోకి వెళ్ళింది. అరగంట తర్వాత గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. రామ్ లోపలికి అడుగుపెట్టాడు. ఎప్పటిలాగే అతని చూపులు నేల మీద పరుచుకున్న ఆ పాత చాప వైపు వెళ్ళాయి. కానీ అక్కడ చాప లేదు. నేల మీద వేసిన ఆ పరుపు కూడా లేదు. గదంతా శుభ్రంగా సర్ది ఉంది. హేమలత అద్దం ముందు కూర్చొని తన జుట్టును అల్లుకుంటోంది. రామ్ అడుగుల చప్పుడు వినగానే అద్దం గుండా అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. రామ్కి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. గదిలో మంచం తప్ప ఇంకేమీ లేదు. వాడు అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోయాడు. హేమలత లేచి అతని దగ్గరకు వచ్చింది. అతను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇంకా ఆ సంకోచం ఏంటి రామ్? ఆ చాప, ఆ పరుపు అన్ని పని వాళ్ళకి ఇచ్చేశాను. ఈ గదిలో నేల మీద పడుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది భార్యాభర్తలు. వచ్చి ఆ మంచం మీద కూర్చో అంది. రామ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను నెమ్మదిగా వెళ్ళి మంచం అంచున కూర్చున్నాడు. హేమలత తలుపు గడియ వేసి వచ్చి అతని పక్కన అతన్ని ఆనుకొని కూర్చుంది. ఆమె తల అతని భుజం మీద వాలింది. రామ్ చేతులు అప్రయత్నంగా ఆమెను చుట్టుకున్నాయి. ఈ క్షణం నా జీవితంలో ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు రామ్. ఇన్నాళ్ళు ఒక పనివాడివని నిన్ను అసహించుకున్న నా అహంకారాన్ని ఎలా భరించావు రామ్? నా మాటలు నిన్ను ఎంతగా గాయపరిచాయో కదా అంది హేమలత ఆవేదనగా. రామ్ ఆమె తల నిమిరాడు. నీ మాటలు నన్ను గాయపరచలేదు హేమ. ఒక యోధుడికి శారీరక గాయాలు, మాటలు, తూటాలు లెక్కలో లేనివి కావు. కానీ నువ్వు నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మాత్రం నా గుండె తరుక్కుపోయింది. నీ రక్షణ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే. కానీ నీ కన్నీళ్లు చూడడం నాకు కష్టం. ఇక మీదట నా కళ్ళల్లో నీళ్లు రావు రామ్. నీ ప్రేమ నా చుట్టూ ఉన్నంతకాలం నాకే భయమూ లేదు అంటూ అతని ఛాతి మీద ఒక చిన్న ముద్దు పెట్టింది హేమలత. రామ్ దేహం పులకరించిపోయింది. ఇన్నాళ్ళు ఒక నీడలా ఉన్న నిజం ఇప్పుడు ఒక అందమైన వెలుగులా వాళ్ళిద్దరి జీవితాల్లో ప్రవేశించింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి ఏకాంతం, వాళ్ళ మనసుల కలయిక ఒక మధురమైన కావ్యంగా మారింది. ఇదే సమయంలో నగరం శివారులో భూపతి బంగ్లాలో ప్రళయం బద్దలవుతుంది. లాయర్ విశ్వనాథం భయంతో వణుకుతూ భూపతి ముందు నిలబడి ఉన్నాడు. భూపతి కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతున్నాయి. అతని చేతిలో ఖరీదైన విస్కీ గ్లాస్ ఎప్పుడో నేలకేసి కొట్టబడి ముక్కలైపోయింది. ఏం జరిగిందంటావురా వెధవా? ఆ ఆడిటోరియంలో వందల మంది ముందు అతన్ని డ్రైవర్ అని అవమానిస్తే వాడు సిగ్గుతో చచ్చిపోయి ఆ డాక్టర్ని వదిలేసి వెళ్ళిపోతాడనుకున్నాను. నా ప్లాన్ ఎందుకు పిడిసికొట్టింది? భూపతి అరుపులు ఆ బంగ్లా గోడలను వణికిస్తున్నాయి. దొరా, ఆ డాక్టర్ హేమలత మామూలు ఆడది కాదు దొరా. మన ఊహకందని పనిచేసింది. ఆమె అవార్డును, ఆ పరువును గడ్డిపోచలా విసిరేసి ఆ రామభద్రం గాడిని తన భర్తని, తన దేవుడని అందరి ముందు ఒప్పుకుంది. ఆమె ప్రేమ ముందు మన ప్లాన్ అంతా పటాపంచలైంది దొరా. పైగా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు. ఆ రామభద్రం గాడు ఇప్పుడు కేవలం బాడీగార్డ్ కాదు, ఆమె భర్త. అతనిలో ఉన్న పౌరుషం ఇప్పుడు 10 పెరిగి ఉంటుంది. అతన్ని ఎదుర్కోవడం ఇంకా చాలా కష్టం అన్నాడు లాయర్ వణుకుతూ. భూపతికి పిచ్చి కోపం వస్తుంది. ఒక ఆడది అడ్డుపడితే మగాడి పౌరుషం చచ్చిపోతుందని వాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ డాక్టర్ హేమలత ప్రేమ ఆ రామభద్రం గాడికి ప్రాణం పోసింది. ఒకప్పుడు వాడు కేవలం యజమాని కూతురు కోసం కాపలా కాశాడు. ఇప్పుడు తన భార్య కోసం ప్రపంచాన్ని ఎదురిస్తాడు. వీరభద్రం కొడుకు. వీటిలో అతని తండ్రి లక్షణాలు 100% ఉన్నాయి. అప్పట్లో ఆ వీరభద్రం గాడిని కూడా ఇలాగే మానసికంగా దెబ్బతీయాలని చూస్తే వాడు లొంగలేదు. ఆఖరికి అతని ఆస్తి, పరువు లాక్కుంటే కానీ వాడు చావలేదు. ఇప్పుడు వీడిని కూడా అదే దారిలో కొట్టాలి. ఆ డాక్టర్ ముందు అతన్ని ఆత్మాభిమానం నిలబడింది. సరే, అయితే ఇప్పుడు అతన్ని శారీరకంగా, మానసికంగా దెబ్బతీయాలి. ఈసారి వాళ్ళిద్దరి మధ్యలోకి నేను రక్తం కళ్ళజూసే ఒక కొత్త ఆటను తీసుకొస్తాను. భూపతి కళ్ళల్లో ఒక రాక్షసత్వం వెర్రితలలు వేసింది. ఏంటిదోరా ఆట? అడిగాడు లాయర్. ఆ రామభద్రం గాడి నాన్న వీరభద్రం గాడికి సంబంధించిన ఒక పాత ఆస్తి, వాళ్ళ వంశం పరువుకు సంబంధించిన ఒక పురాతనమైన ఖడ్గం ఇంకా మన ఊళ్ళోనే ఉంది. దాన్ని నేను మా ఇంట్లో ఒక ట్రోఫీలా పెట్టుకున్నాను. ఆ ఖడ్గం వంశపార్యపరంగా వీరభద్రం కుటుంబానికి చెందాల్సింది. రేపు నేను ఆ రామభద్రం గాడికి ఒక కబురు పంపుతాను. అతని తండ్రి వంశం పరువు నా కాళ్ళ దగ్గర పడి ఉందని, అతనికి నిజంగా మగాడి పౌరుషం ఉంటే
ఆ ఖడ్గాన్ని నా బంగ్లాకు వచ్చి తీసుకెళ్ళమని సవాలు విసురుతాను. వాడు తప్పకుండా వస్తాడు. వాడు వస్తే వాడు నా ఉచ్చులో పడినట్టే. వాడు రాకపోతే ఆ హేమలత ముందు అతని పౌరుషం చచ్చినట్టే. భూపతి పక్కపక్క నవ్వాడు. ఒక భయంకరమైన మానసిక యుద్ధానికి తెరలేపాడు. మరుసటి రోజు ఉషోదయం ఆనంద నిలయంలో పక్షుల కిలకిలారావాలు ఎంతో మధురంగా వినిపిస్తున్నాయి. సూర్యకిరణాలు తోటలోని పూల మీద పడి ముత్యాల మెరుస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షపు చల్లదనం ఇంకా గాల్లో ఉంది. హేమలత వంటగదిలో కాఫీ కలుపుతుంది. ఆమె ముఖంలో ఒక అపూర్వమైన వెలుగు, ఒక ఇల్లాలికి ఉండే నిండుదనం ఉన్నాయి. 2 కప్పుల్లో కాఫీ తీసుకుని నెమ్మదిగా మేడపైకి నడిచింది. గదిలోకి వెళ్ళేసరికి రామ్ అప్పటికే స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టి నిలబడి ఉన్నాడు. తెల్లటి పంచ లాల్చీలో ఉన్న రామ్ను చూస్తూ ఉంటే హేమలత కళ్ళు చెదిరిపోయాయి. ఒకప్పుడు ఎప్పుడూ ముడుచుకుని భావశూన్యంగా ఉండే ఆ మనిషిలో ఇంతటి రాజసం ఉందా అని ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. గుడ్ మార్నింగ్ రామ్ అంటూ ఒక కప్పును అతనికి అందించింది హేమ. రామ్ ఆమె వైపు తిరిగి ఎంతో ఆప్యాయంగా నవ్వాడు. ఆ నవ్వు హేమలత గుండెల్లో అమృతం చిలకరించింది. గుడ్ మార్నింగ్ హేమ, ఈరోజు నువ్వు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు అన్నాడు కాఫీ కప్ అందుకుంటూ. నా ప్రశాంతత కారణం నువ్వే రామ్. ఇన్నాళ్ళు నా వెతుకులాట తీరిపోయింది. నా భర్త మనసు నాకు దొరికింది. నాకు ఇంకేం కావాలి అంది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. రామ్ ఆమె నుదుటి మీద పడిన ముంగురులను పక్కకు తీశాడు. నీ సంతోషాన్ని నా ప్రాణాలు ఉన్నంత వరకు కాపాడుకుంటాను హేమ, ఇది నా మాట. ఇద్దరు కలిసి కిందకు వచ్చారు. విశ్వనాథం గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పేపర్ చదువుతున్నారు. రామ్ని హేమలతను అలా జంటగా చూసి ఆయన ముఖం వికసించింది. రామ్ నేరుగా వెళ్ళి హేమలత పక్కన కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద నిలయంలో ఆ ఉదయం ఒక అద్భుతమైన కుటుంబ దృశ్యం ఆవిష్కారమైంది. పాత రోజులు, భయాలు అన్నీ మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఆ ముగ్గురి మధ్య ఎంతో సంతోషం నెలకొంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అల్పాహారం పూర్తయ్యే సమయానికి బయట నుంచి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అతని చేతిలో ఒక రిజిస్టర్ లెటర్ ఉంది. పని మనిషి వెళ్ళి ఆ కవర్ తీసుకుని వచ్చి విశ్వనాథం గారి చేతికిచ్చింది. విశ్వనాథం గారు ఆ కవర్ మీద ఉన్న పేరు చూసి ఉలిక్కిపడ్డారు. అది ఆయనకు రాలేదు. ఆ కవర్ మీద స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాంభద్రం, సన్ ఆఫ్ కీర్తిశేషులు వీరభద్రం అని రాసింది. ఆయన ముఖం పాలిపోయింది. ఆ పేరుతో రామ్కు ఉత్తరం రావడం అంటే గతం మళ్ళీ వాళ్ళ తలుపులు తడుతోందని ఆయనకు అర్థమైపోయింది. కవర్ పంపిన వాళ్ళ అడ్రస్ చూశారు. అది భూపతి బంగ్లా నుంచి వచ్చిన లెటర్. ఆయన చేతులు వణికిపోయాయి. ఆ కవర్ను రామ్కి ఇవ్వాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించారు. కానీ రామ్ అప్పటికే ఆ కవర్ను గమనించాడు. ఏంటి మామయ్య అది? ఎవరి దగ్గర నుంచి అడిగారు రామ్ ప్రశాంతంగా. కానీ అతని కళ్ళల్లో ఒక నిశితమైన పరిశీలన ఉంది. విశ్వనాథ్ గారు తడబడుతూ అది నీకే రామ్, ఎవరో భూపతట అని కవర్ను రామ్ చేతికిచ్చారు. భూపతి పేరు వినగానే హేమలత ముఖం కూడా సీరియస్ అయింది. రామ్ ఆ కవర్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఎటువంటి మార్పు లేదు, కానీ అతని కండరాలు బిగుసుకున్నాయి. నెమ్మదిగా ఆ కవర్ను చింపి లోపలున్న కాగితాన్ని బయటకు తీశాడు. అది ఒక చిన్న లెటర్. అందులో ఇలా రాసింది. రాంభద్రం, ఆ డాక్టర్ వెనుక దాక్కుని నీ పౌరుషాన్ని కాపాడుకున్నానని సంబరపడుతున్నావా? ఒక మగాడు పౌరుషం వాడు కొట్టే దెబ్బలో కాదు, అతని తండ్రి పరువును నిలబెట్టడంలో ఉంటుంది. నీ తండ్రి వీరభద్రం, అతని వంశపార్యపర్యమైన ఆ ఖడ్గం ఈరోజు నా బంగ్లాలో నా పాదాల దగ్గర ఒక ఆటబొమ్మలా పడి ఉంది. అతని కొడుగ్గా ఆ ఖడ్గాన్ని తీసుకెళ్లే దమ్ము నీకుంటే రేపు సాయంత్రం ఒంటరిగా నా బంగ్లాకు రా. నీ తండ్రి పరువును దక్కించుకో. నువ్వు రాకపోతే ఆ ఖడ్గాన్ని ముక్కలు చేసి పారేస్తాను. ఆ తర్వాత ఆ హేమలతను నీ కళ్ళ ముందే బలి తీసుకుంటాను. ఇది భూపతి విసురుతున్న సవాల్. ఆ లేఖ చదువుతున్న రామ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని నరాల్లో ఉన్న వీరభద్రం రక్తం మూడికిపోతుంది. తన తండ్రి పరువు, ఆ వంశ ఖడ్గం భూపతి కాళ్ళ దగ్గర ఉందన్న వార్త తనలో మృగరాజును నిద్రలేపింది. ఒకప్పుడు తన మీద దాడి చేసినప్పుడు అతను మౌనంగా భరించాడు. హేమలతను అవమానించినప్పుడు కూడా సంయమనం పాటించాడు. కానీ ఇప్పుడు భూపతి తన తండ్రి పరువును, అతని వంశాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇది ఒక కొడుగ్గా వాడు భరించలేని అవమానం. రామ్ చేతిలో కాగితం నలిగిపోతుంది. అతని ముఖంలో ఒక ప్రళయాగ్ని రగులుతుంది. ఈసారి వాడు కవచం కాదు, ఒక ఖడ్గంగా మారబోతున్నాడు. ఆ ఆనంద నిలయంలో ఇప్పుడు నిశ్శబ్దం లేదు. ఒక తుఫానుకు ముందస్తు హెచ్చరిక లాంటి భయంకరమైన స్తబ్దత ఏర్పడింది. హేమలత రామ్ ముఖాన్ని చూసి భయపడింది. ఇన్నాళ్ళు తను చూసిన ప్రశాంతమైన రామ్ వాడు కాదు. ఇప్పుడు అతని కళ్ళల్లో రక్తం కనబడుతోంది. రామ్, ఏముందందులో? ఏంటి ఆ భూపతి గడి సవాలు? అడిగింది కంగారుగా. రామ్ ఏమీ మాట్లాడకుండా ఆ నలిగిన కాగితాన్ని టేబుల్ మీద పెట్టి
నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని చూపులు ఎటో శూన్యంలోకి చూస్తున్నాయి. ఒక భయంకరమైన నిర్ణయానికి వాడు సిద్ధమయ్యాడని హేమలతకు అర్థమైపోయింది. ఈసారి ఆ భూపతి విసిరిన వల ఒక భౌతికమైన దాడి కాదు, ఒక మగాడి మానసిక దౌర్బల్యం మీద చేసిన ఒక క్రూరమైన దాడి అని తేలిపోయింది. ఆ యుద్ధం ఇప్పుడు రామ్ తండ్రి పరువు కోసం, తన ధర్మపత్ని రక్షణ కోసం జరుగుతోంది. టేబుల్ మీద నలిగిపోయి పడి ఉన్న ఆ కాగితం ఆనంద నిలయం వాతావరణంలో ఒక పెను తుఫాన్ను సృష్టించింది. రామ్ ముఖంలో అప్పటిదాకా ఉన్న ప్రశాంతత, ఆ చిరునవ్వు అదృశ్యమయ్యాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఒక కఠోరమైన, భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి ముందు ఉండే భయంకరమైన స్తబ్దత లాంటిది. హేమలత గబగబా ముందుకు వెళ్ళి ఆ కాగితాన్ని తీసుకొని చదివింది. అందులోని అక్షరాలు చదువుతుంటే ఆమె చేతులు వణికిపోయాయి. భూపతి విసిరిన ఆ నీచమైన సవాల్, రామ్ తండ్రి పరువును వాడు కించపరిచిన తీరు ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఒక మగాడిని భౌతికంగా దెబ్బతీయడం కన్నా అతని ఆత్మాభిమానాన్ని, అతని తండ్రి పరువును బజారుకిడ్చడం ఎంతటి క్రూరమైన కుట్రో ఆమెకు తెలిసింది. రామ్, ఆమె గొంతు వణికింది. ఇది అతని కుట్ర రామ్. నిన్ను ఒంటరిగా అక్కడికి రప్పించి నిన్ను అంతం చేయాలని వాడు పన్నిన పద్మవ్యూహం. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. విశ్వనాథం గారు కూడా కంగారుగా ముందుకొచ్చారు. అవును బాబు, హేమ చెప్తున్నది అక్షరాల నిజం. ఆ భూపతిగాడు రాక్షసుడు. అతని ఇంట్లో అడుగు పెట్టడం అంటే సింహం గోలోకి వెళ్ళడమే. ఆ ఖడ్గం పోతే పోయింది. దానికి బదులుగా నేను నీకు 100 ఖడ్గాలు చేయిస్తాను. నీ ప్రాణాల కన్నా ఆ ఇనుప ముక్క ముఖ్యం కాదు. నువ్వు వెళ్ళొద్దు రామ్. ఆయన మాటల్లో ఒక తండ్రి ఆవేదన ఉంది. రామ్ నెమ్మదిగా వాళ్ళ వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కానీ ఒక అంతుచిక్కని లోతైన వైరాగ్యం, ఒక పౌరుషం మూర్తిభవించి ఉన్నాయి. అది కేవలం ఒక ఇనుప ముక్క కాదు మామయ్య. రామ్ గొంతు ఎంతో గంభీరంగా ఒక దేవాలయపు గంటలా మోగింది. అది వీరభద్రం వంశం ఆత్మగౌరవం. ఆ ఖడ్గానికి మా తాత ముత్తాతల నెత్తుటి పలుముకొని ఉంది. మా ఇంటి ఇలవేల్పది. నా తండ్రి ప్రాణాలు పోయినా నేను ఏడవలేదు, ఎందుకంటే ఆయన ఒక వీరుడిలా చనిపోయాడు. కానీ ఆయన పరువు ఆ రాక్షసుడి కాళ్ళ దగ్గర పడి ఉంటే ఈ రాంభద్రం ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఏంటి? నన్ను ఒక డ్రైవర్ అని అవమానించినప్పుడు నేను మౌనంగా భరించాను, ఎందుకంటే అది నా వ్యక్తిగతమైన అవమానం. కానీ నా తండ్రి పేరును, నా వంశాన్ని వాడు బజారుకి ఈడిస్తే నేను తలదించుకుని ఇంట్లో కూర్చుంటే నేను హేమ మెడలో కట్టిన ఆ పసుపు తాడుకు కూడా విలువ ఉండదు. నేను వెళ్ళాలి మావయ్య. ఆ భూపతి గుండెల్లో నా నిశ్శబ్దం ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందో అతనికి చూపించాలి. హేమలత కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఒక పక్క భయం ఆమెను పీడిస్తోంది, మరో పక్క తన భర్తలోని ఈ భారమైన పౌరుషం చూసి ఆమె గుండె ఆరాధనతో పొంగుతోంది. ఒక మగాడు తన తండ్రి పరువు కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక పతివ్రతగా అతన్ని అడ్డుపడకూడదని ఆమెకు తెలుసు. కానీ కన్నీళ్లు తుడుచుకుని అడుగు ముందుకు వేసి రామ్ ఎదురుగా నిలబడింది. నువ్వు వెళ్ళు రామ్, అంది ఎంతో స్థిరంగా. విశ్వనాథం గారు ఆశ్చర్యంగా కూతురు వైపు చూశారు. హేమ, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? వాడు ప్రాణాల మీదకు వెళ్తుంటే వెళ్ళమంటావా? హేమలత తండ్రి వైపు చూసి ఎంతో హుందాగా నవ్వింది. నాన్నగారు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన ధర్మం కోసం నిలబడిన ఒక యోధుడు. ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నేను ఆపితే ఆయనలోని మనిషి చచ్చిపోతాడు. ఒక భార్యగా నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆయన పౌరుషాన్ని నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి హేమలత గబగబా పూజ గదిలోకి వెళ్ళింది. ఒక పళ్ళెంలో హారతి వెలిగించి కుంకుమ తీసుకుని బయటకు వచ్చింది. రామ్ ముందు నిలబడి ఎంతో భక్తిగా, ఆరాధనగా ఆ హారతిని అతని ముఖం చుట్టూ తిప్పింది. తన బొటన వేలతో ఆ కుంకుమను అతని విశాలమైన నుదుటి మీద ఒక వీర తిలకంలా దిద్దింది. రామ్, ఆ రాక్షసుడి కాళ్ళ దగ్గర ఉన్న ఆ ఖడ్గాన్ని నువ్వు తీసుకురావాలి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి మీద చేయి చేసుకోకూడదు. రక్తం చిందించడం మృగాల లక్షణం. నీ చూపు, నీ మాట వాళ్ళ గుండెల్ని చీల్చేయాలి. నువ్వు ఒక అక్షరం మాట్లాడితే ఆ భూపతి అహంకారం బూడిదైపోవాలి. నీ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ ఇంటి గడప మీద నువ్వు తీసుకురావాల్సిన ఖడ్గం కోసం ఈ ఆనంద నిలయం గడప మీద నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విజయోస్తు. హేమలత మాటలు వింటుంటే రామ్ దేహం పులకించిపోయింది. ఒక మొగాడికి ఇంతకంటే గొప్ప వరం ఏముంటుంది? తన పోరాటానికి తన భార్య ఇచ్చిన ఈ ఆశీర్వాదం అతనిలో 100 ఏనుగుల బలాన్ని నింపింది. రామ్ ఆమె కళ్ళలోకి చూసి ఎంతో ప్రేమగా, నీ పసుపు తాడు నా రక్షణ బంధం హేమ. నా మౌనం అతని మరణశాసనం అవుతుంది. నేను వస్తానని చెప్పి వెనక్కి తిరిగి వేగంగా నడిచాడు. కారు వద్దని చెప్పి రామ్ ఒంటరిగా నడుచుకుంటూ ఆనంద నిలయం గేటు దాటాడు. అతని అడుగుల్లో ఒకప్పటి డ్రైవర్ తాలూకు వినయం లేదు,
ఒక మహారాజు తన సామ్రాజ్యాన్ని జయించడానికి వెళ్తున్నటువంటి రాజసం ధీమ అతని నడకలో ఉన్నాయి. సాయంత్రం 5 గంటలు. ఆకాశం ఎర్రగా మారింది. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు. నగరం శివారులో ఉన్న భూపతి బంగ్లా ఒక పాత కోటలా ఉంది. ఎత్తైన ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద ఇనుప గేట్లు, ఆవరణ నిండా భూపతి పెంచిన వేట కుక్కలు, ఆయుధాలు పట్టుకుని తిరిగే రౌడీలు. ఆ వాతావరణం చూస్తేనే ఎవరికైనా వెన్నెలలో చలి పుడుతుంది. బంగళా లోపల విశాలమైన హాల్లో ఒక పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో దర్జాగా కూర్చొని ఉన్నాడు భూపతి. చేతిలో ఒక ఖరీదైన చుట్ట కాలుతోంది. అతని కుర్చీకి సరిగ్గా కింద అతని కాళ్ళ దగ్గర ఒక ఎర్రటి పట్టుగుడ్డ మీద పెట్టబడి ఉంది ఆ పురాతనమైన ఖడ్గం. ఆ ఖడ్గం పిడి మీద వీరభద్రం వంశపు చిహ్నం చెక్కబడి ఉంది. అది ఒక నిరుపయోగమైన ఆయుధంలా కాకుండా ఒక బందీ అయిన మహారాజుల భూపతి కాళ్ళ దగ్గర పడి ఉంది. హాల్ నిండా భూపతి మనుషుల ఆయుధాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. అందరి కళ్ళల్లో ఒకటే కుతూహలం. ఆ రాంభద్రంగాడు వస్తాడా? వస్తే అతన్ని ఇక్కడే నరికి పాతేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంట్రా, మీకు అనిపిస్తుందా వాడు వస్తాడని? భూపతి తన లాయర్ని అడిగాడు వెటకారంగా. ఆ డాక్టర్ చీర కొంగు చాటును దాక్కుని పిరికివాడు నా ముందు నిలబడే సాహసం చేస్తాడా? ఒకవేళ వస్తే అతని చావు ఇక్కడే రాసిపెట్టి ఉంటుంది. సరిగ్గా అప్పుడే బంగ్లా ఇనుప గేటు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. అందరూ ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. అక్కడ గుమ్మం ఫ్రేమ్లో అస్తమిస్తున్న సూర్యుడి ఎర్రటి కాంతి వెనుక ఒక ఆజానుభావుడైన ఆకారం నిలబడి ఉంది. వాడు ఎటువంటి ఆయుధం పట్టుకోలేదు, కానీ అతడు ఉనికి ఆ హాల్లోని గాలిని స్తంభింపజేసింది. నెమ్మదిగా లోపలి అడుగు పెట్టాడు రామ్. తెల్లటి లాల్చి పంచ, నుదుటిన హేమదిద్దిన ఆ కుంకుమ. అతని నడకలో ఏమాత్రం బెదురులేదు. వందలాది ఆయుధాలు అతని వైపు గురిపెట్టి ఉన్నా అతని చూపు నేరుగా వెళ్ళి భూపతి కాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గం మీదే నిలిచింది. ఆ చూపులో తన తండ్రి పట్ల ఉన్న భక్తి, ఆ ఖడ్గం పట్ల ఉన్న ఆరాధన తప్ప ఏ భయమూ లేదు. రామ్ హాల్ మధ్యలోకి వచ్చి ఆగాడు. అతని చుట్టూ భూపతి మనుషులు వలయంగా నిలబడ్డారు. భూపతి గట్టిగా పకపక నవ్వాడు. ఏయ్ రాంభద్రం, వచ్చావరా? ఆఖరికి ఆ ఆడదాని చిరుకొంగు వదిలి నా కళ్ళెదుటకు వచ్చావు. కానీ నువ్వు ఒట్టి చేతులతో వచ్చావేంట్రా? కనీసం ఒక కర్ర ముక్క కూడా తెచ్చుకోలేదు. నన్ను ఈ ఆయుధాల మధ్య గెలవగలనన్న పిచ్చి ధీమానేది. రామ్ ఏమాత్రం చలించలేదు. అతని పెదవుల మీద ఒక కఠినమైన, అత్యంత నిశ్శబ్దమైన నవ్వు మెరిసింది. ఆ నవ్వు చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. అది చావుని లెక్క చేయని ఒక స్థితప్రజ్ఞుడి నవ్వు. ఆయుధాలు పెరిగి వాళ్ళకు కావాలి భూపతి. రామ్ గొంతు ఆ హాల్లో ప్రతిధ్వనించింది. ఎవడికైతే తన చేతుల మీద నమ్మకం ఉండదో, ఎవడికైతే తన ఆత్మబలం మీద నమ్మకం ఉండదో, వాడు కత్తులు తుపాకులు వెనుక దాక్కుంటాడు. నువ్వు ఈ 100 మంది వెనుక, ఈ ఆయుధాలు వెనుక దాక్కున్నావు. నేను ఒంటరిగా వట్టి చేతులతో నీ గుమ్మం తొక్కి నీ ముందు నిలబడ్డాను. ఇందులో ఎవడు మొగాడో ఇక్కడున్న నీ మనుషులకి అర్థమవుతోంది. రామ్ పలికిన ఆ ఒక్క మాటకు భూపతి అహంకారం ముక్కలైంది. అతని మనుషులు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిజమే కదా, ఏ ఆయుధం లేకుండా సింహం గోలోకి వచ్చిన అతన్ని ధైర్యం ముందు తమ ఆయుధాలు ఎందుకు పనికిరావని వాళ్ళకి అప్రయత్నంగానే అనిపించింది. మాటలు బాగానే నేర్చుకున్నావురా డ్రైవర్గా? భూపతి పళ్ళు కొరుక్కున్నాడు. నీ డ్రైవర్ పెళ్ళం నేర్పిందా ఏంటి ఈ డైలాగులు? నీ తండ్రి ఆస్తి అడిగితే అతన్ని పరువు తీసి నేను అడుక్కు తినేలా చేశాను. ఇప్పుడు అతని ఖడ్గం నా కాళ్ళ దగ్గరుంది. నీకు దమ్ముంటే వచ్చి తీసుకో. నువ్వు ఒక అడుగు ముందుకు వేసినా నా మనుషులు నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. రామ్ కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగిలాయి. కానీ వాడు తన నిగ్రహాన్ని కోల్పోలేదు. హేమలత చెప్పిన మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వు ఎవరి మీద చేయి చేసుకోకూడదు. నీ మాటలే వాళ్ళను చంపాలి. రామ్ నెమ్మదిగా ఎంతో హుందాగా అడుగు ముందుకు వేశాడు. భూపతి మనుషులిద్దరు కత్తులు దూసి రామ్కి అడ్డంగా వచ్చారు. ఏయ్, అక్కడే ఆగు అని అరిచారు. రామ్ అక్కడే ఆగి ఆ ఇద్దరి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో ఎగముడి పాశం కనపడింది వాళ్ళకి. పక్కకు తప్పుకోండి. రామ్ గొంతు అత్యంత తక్కువ శృతిలో కానీ ఒక హెచ్చరికలా వచ్చింది. నా పగ మీతో కాదు, మీ యజమానితో. నేను అడుగు ముందుకు వేస్తే దాన్ని ఆపే శక్తి ఈ భూప్రపంచంలో ఏ ఆయుధానికి లేదు. మీరు నా కోసం రక్తం చిందించకండి. ఎందుకంటే నేను రక్తం చూడాలనుకుంటే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. ఇది రామబద్ధం ఇస్తున్న నిశ్శబ్ద హెచ్చరిక. అతని కళ్ళల్లో ఆ ప్రళయ భీకరాన్ని, ఆ స్థిత ప్రజ్ఞతను చూసి ఆ రౌడీల చేతుల్లో కత్తులు అప్రయత్నంగా కిందకు వాలిపోయాయి. వాళ్ళ కాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వెనక్కి తగ్గాయి. వాళ్ళకి అర్థమైపోయింది, ఎదురుగా ఉన్నది కేవలం మనిషి కాదు, ఒక అదృశ్య శక్తి అని.
ఒక మగాడి ఆరాటం వెనుక ఉన్న బలం ముందు డబ్బు కోసం పనిచేసే తమ బలం ఎందుకు పనికిరాదని వాళ్లకు పక్కకు తప్పుకున్నారు. భూపతికి ఈ దృశ్యం చూసి చెమటలు పట్టాయి. తన మనసులో ఒక దెబ్బ కూడా తినకుండానే అతని చూపులకు భయపడి దారివ్వడం అతనికి మింగుడు పడలేదు. ఒరేయ్, ఏంట్రా చూస్తున్నారు, అతన్ని నరికేయండ్రా అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. రామ్ ఎంతో ప్రశాంతంగా నడకతో ఆ ఆయుధాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి నేరుగా భూపతి సింహాసనం ముందు అడిగాడు. భూపతి అతని ఆజానుభావుడైన దేహాన్ని, అతని కళ్ళల్లోని రౌద్రాన్ని అతి దగ్గరగా చూసి కుర్చీలో వెనక్కి తగ్గాడు. అతని గుండెల్లో మొదటిసారి భయం అనే పురుగు తొలిచింది. రామ్ ఏమీ మాట్లాడలేదు. భూపతి కాళ్ళ దగ్గర వంగాడు. వంగడం అంటే లొంగిపోవడం కాదు. అది ఒక కొడుకు తన తండ్రి ఆత్మగౌరవాన్ని వెతుక్కునే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఆ ఎర్రటి పట్టుగుడ్డు మీద ఉన్న ఖడ్గాన్ని తన 2 చేతుల్లోకి ఎంతో భక్తిగా పవిత్రంగా పైకి లేపాడు. ఆ ఖడ్గాన్ని తన కళ్ళకద్దుకున్నాడు. ఆ క్షణంలో రామ్ ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత నెలకొంది. తన తండ్రి ఆత్మశాంతికి చేకూరినట్లు అతనికి అనిపించింది. ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని రామ్ నెమ్మదిగా నిట్టూరుస్తూ నిలబడ్డాడు. ఆ ఖడ్గం అతని చేతిలో ఒక అలంకారంలా లేదు, అతని దేహంలో ఒక భాగంలా కనిపిస్తుంది. భూపతి అహంకారం దెబ్బతింది. ఖడ్గం తీసుకున్నంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదరా రాంభద్రం. దాన్ని తీసుకొని నువ్వు ఈ గుమ్మం దాటలేవు. నా మనుషుల్ని ఇక్కడే పాతేస్తారు. రామ్ భూపతి కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని పెదాల మీద మళ్ళీ అదే నిశ్శబ్దమైన నవ్వు. ఈ ఖడ్గం తీయడానికి కాదు భూపతి, నా తండ్రి పరువును, నా వంశగౌరవాన్ని నా చేతుల్లోకి తీసుకోవడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, ఒక నిజమైన మగాడు రక్తం చిందించి యుద్ధం గెలవడు. తన నడవడికతో, తన ఆత్మవిశ్వాసంతో గెలుస్తాడు. ఈరోజు నేను ఇక్కడ ఒక చుక్క రక్తం కూడా చిందించింది లేదు, ఒకడి మీద చేయి కూడా చేసుకోలేదు. కానీ నీ మనుషులందరి ముందు, నీ గుమ్మంలోనే నీ అహంకారాన్ని బూడిద చేశాను. నీ ఆయుధాలు నా మౌనం ముందు తల వంచాయి. ఇంతకంటే నీకు ఇంకేం ఓటమి కావాలి? భూపతి ముఖం పాలిపోయింది. రామన్న ప్రతి మాట అక్షర సత్యం. తన 100 మంది మనుషుల ముందు ఒక నిరాయుధుడు వచ్చి తన ఆత్మగౌరవాన్ని తీసుకువెళ్తుంటే తను ఏమీ చేయలేకపోవడం అతని జీవితంలోనే అతిపెద్ద అవమానం. రామ్ ఇంకాసేపు ఆగి భూపతి వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. ఇది ఒక ముగింపు కాదు భూపతి, ఒక హెచ్చరిక. నా తండ్రి వస్తువును నేను తీసుకున్నాను. ఈ రోజు నుంచి ఈ రాంభద్రంగాడి దారి వేరు. నీ కుట్రలు, నీ చీకటి పనులు, నా ఆనంద నిలయం నీడలు కూడా తాకకూడదు. నా భార్య హేమలత కంట్లోంచి కన్నీరు వస్తే అప్పుడు ఈ ఖడ్గం నిద్రలేస్తుంది. అప్పుడు నేను మౌనంగా ఉండను. ఆ రోజు ఈ ఖడ్గం నీ రక్తం చూసే వరకు ఆగదు. నీ ప్రాణం మీద నీకు ఆశ ఉంటే మా జోలికి రాకు. ఇది నేను కాదు, వీరభద్రం నెత్తురు చెబుతున్న మాట. రామ్ గొంతులో ఉన్న ఆ గంభీరత్వం, ఆ తీక్షణత ఆ భగ్నాల్లో ప్రతిధ్వనించాయి. భూపతి మనుషులెవరూ కిరుక్కుమనలేదు. భూపతి నోట్లోంచి మాట రాలేదు. అతని అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. రామ్ వెనక్కి తిరిగాడు. కుడి చేతిలో ఆ ఖడ్గాన్ని పట్టుకొని తల ఎత్తుకొని ఒక మహారాజులా అడుగులు వేసుకుంటూ బయటికి నడిచాడు. ఎవరూ అతన్ని ఆపే సాహసం చేయలేదు. అతని నడకలో ఒక ధర్మం, పౌరుషం వాళ్ళ ఆయుధాలను నిష్క్రయాలుగా చేశాయి. రామ్ బంగ్లా గేటు దాటి బయటకు వచ్చాడు. ఒక రక్తం లేని, కత్తి లేని మహాసంగ్రామాన్ని వాడు తన ఆత్మాభిమానంతో గెలిచాడు. రాత్రి 7 గంటలు దాటుతుంది. ఆనంద నిలయం గేటు దగ్గర ఒక ఆకు కూడా కదలడం లేదు. ఇంటి ముందు పోర్టికోలో ఉన్న వాసరాలో ఒక చేతిలో హారతి పళ్ళెంతో నిలబడి ఉంది హేమలత. ఆమె కళ్ళు గేటు వైపే చూస్తున్నాయి. ఆ ముఖంలో ఎంతటి ఆరాధన ఉందో అంతటి ఎదురుచూపు ఉంది. ఆమె పక్కనే విశ్వనాథం గారు దేవుణ్ణి ప్రార్థిస్తూ నిలబడి ఉన్నారు. చీకటిని చీల్చుకుంటూ గేటు అవతల ఒక ఆకారం కనిపిస్తోంది. హేమలత గుండె ఆనందంతో గంతులేసింది. నాన్నగారు వచ్చారాయన అంది ఉద్వేగంగా. గేటు తీసుకుని లోపలికి వచ్చాడు రామ్. అతని కుడి చేతిలో వీరభద్ర వంశపు ఖడ్గం మెరుస్తోంది. అతని ముఖంలో అలసట లేదు, రక్తం మరకలు లేవు. కేవలం ఒక ధర్మాన్ని నిలబెట్టిన తృప్తి, ఒక యోధుడి ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. రామ్ నడుచుకుంటూ వచ్చి పోర్టికో మెట్లు ఎక్కాడు. ఎదురుగా హారతి పళ్ళంతో నిలబడిన తన ధర్మపత్రిని చూడగానే అతని మనసులో కాఠిన్యమంతా కరిగిపోయింది. ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉప్పొంగింది. హేమలత అతని ముందు నిలబడి ఆ హారతి పళ్ళాన్ని అతని ముఖం చుట్టూ తిప్పింది. ఒక చుక్క రక్తం కూడా చిందించకుండా ఆ రాక్షసుడి అహంకారాన్ని అణిచి, నీ తండ్రి పరువును తీసుకొచ్చావు రామ్. నువ్వు మనిషివి కావు, నా పాలిట ఒక దేవతవి అంటూ ఆ ఖడ్గాన్ని తన కళ్ళకు అద్దుకుంది హేమలత. రామ్ ఆ ఖడ్గాన్ని విశ్వనాథం గారి చేతికిచ్చాడు. మామయ్య, నా తండ్రి పరువు మీ ఇంట్లో భద్రంగా ఉండాలని నా కోరిక. దీన్ని మన పూజ గదిలో పెట్టండి అన్నాడు. విశ్వనాథం గారు కన్నీళ్లతో ఆ ఖడ్గాన్ని అందుకున్నారు.
నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు రామ్. నీ పౌరుషం నా కుటుంబానికి శ్రీరామ రక్ష. వెళ్ళి విశ్రాంతి తీసుకో బాబు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. రామ్, హేమలత ఇద్దరు హాల్లోకి వచ్చారు. హేమలత తలుపులు మూసి రామ్ వైపు తిరిగింది. ఇన్నాళ్ళు కవచంలా ఉన్న మనిషి ఇప్పుడు తన కోసం తన పౌరుషాన్ని నిలబెట్టుకున్న ఒక మహారాజులా ఆమె కనిపించాడు. ఆమె అడుగులు ముందుకు వేసి రామ్ విశాలమైన వక్షస్థలం మీద తల ఆనించింది. రామ్ రెండు చేతులు ఆమెను ఎంతో ఆత్మీయంగా రక్షణగా చుట్టుకున్నాయి. నీ ప్రేమ నన్ను గెలిపించింది హేమ. నాలోని నిశ్శబ్దం ఒక ప్రళయంగా మారి ఆ భూపతిని భయపెట్టింది. ఇక మనల్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు అన్నాడు రామ్ ఆమె చెవిలో ఎంతో మృదువుగా. నువ్వు నా ప్రాణం రామ్. ఇక ఈ జీవితం నీకే అంకితం అంటూ ఆమె అతని గుండె చప్పుడు వింటూ ఉండిపోయింది. ఆనంద నిలయంలో ఆ రాత్రి ఒక కొత్త శకానికి నాంది పలికింది. పాత పగలు భయాలు అన్నీ తొలగిపోయి ప్రేమ, ఆత్మాభిమానం, పౌరుషం కలగలిపిన ఒక అద్భుతమైన దాంపత్య జీవితం వాళ్ళిద్దరికీ స్వాగతం పలికింది. ఆ నీడలాంటి నిజం ఇప్పుడు ఒక పవిత్రమైన వెలుగులా మారి వాళ్ళ జీవితాలను శాశ్వతంగా ప్రకాశింపజేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.